దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు మనల్ని ప్రేమించి తన కృపలో జ్ఞాపకం చేసుకొని సెప్టెంబర్ మాసము మొదటి ఆదివార దినం ప్రభు సన్నిధికి నడిపించబడేటటువంటి కృప ధన్యత ప్రభు మనకిచ్చారు. మరి ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మరి ఈ ఆరాధనకై ప్రభుకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అదేవిధంగా ప్రభు సన్నిధిని ప్రేమించి ఆశతో ఆసక్తితో సమయానికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. సహోదరులు చదివి వినిపించారు. దేవుని వాక్యములో మనము ధ్యానము చేయకముందు ఇంకొక వాక్య భాగములో నుంచి 2 లేదా 3 వచనాలు మాత్రం దేవుని వాక్యంలో చదివి ధ్యానములో ముందుకు వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము నుంచి 6 వచనాల వరకు వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని కూడా మనం చదివి నేటి ధ్యాన లేఖన భాగాన్ని ధ్యానంలో ముందుకు తీసుకొని వెళ్దాం. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి దేవునికి మహిమ. ప్రియులరా, చదవబడిన వాక్య భాగంలోకి మళ్ళీ వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయములో వ్రాయబడినటువంటి వాక్య భాగము, దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వ్రాయబడినటువంటి లేఖన భాగము దాదాపుగా చదవగానే మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. చిన్న విషయాన్ని నేను మీ మధ్యలో అర్థమయ్యే రీతిలో ఈ 30వ అధ్యాయము యొక్క ప్రత్యేకతను నేను మీ మధ్యలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. సిగ్లగు అనేటటువంటి స్థలమును గురించి మనము మరి ఆ స్థలంలో జరిగినటువంటి పరిస్థితులను గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. సిగ్లగు అనగా దుఃఖము అని అర్థం. సిగ్లగు అనగా దుఃఖము అనే అర్థం. అయితే దావీదును అతని జనులను తన కుటుంబము తన జనుల యొక్క కుటుంబాలన్నీ కూడా సిగ్లగులో ఉన్నాయి. ఈ సిగ్లగులో ఉన్నప్పుడు వారు యుద్ధము నిమిత్తమై వేరే స్థలానికి వెళ్ళగా వారు తిరిగి వచ్చే లోపే అమాలేకీయులు సిగ్లకు మీద పడి అక్కడున్న వారందరినీ కొట్టి చెరకు తీసుకొని వెళుతూ ఆ పట్టణాన్ని అంతటిని కూడా కాల్చివేశారు. తిరిగి వారు యుద్ధము నుంచి వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని ఆ ప్రదేశాన్ని చూచినప్పుడు వారు అయోమయమైపోయారు అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాస్తవికంగా దేవుని వాక్యములో నుంచి ఈ సమయంలో వాక్య భాగాన్ని ఒకవేళ మనం గమనించదగినటువంటి విషయం ఏంటంటే, దావీదు గారిని సౌలు గారు తరుముతూ ఉన్నారు. దావీదును సౌలు గారు తరుముతూ ఉన్నారు. ఎందుకంటే
అక్కడ వ్రాయబడింది కదా, దావీదుకు 10,000 కొలదియు, సౌలుకు 1,000 కొలదియు అని ఇదే 29వ అధ్యాయము 5వ వచనములో కూడా అక్కడ సర్దారులు అనగా ఫిలిస్తీయులు కూడా అదే మాట జ్ఞాపకం చేస్తారు. ఏమని వ్రాయబడింది? సౌలు 1,000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గానా ప్రతిగానములు చేయిచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి. ఆ సంఘటనలో ఎక్కడ దావీదు రాజు అవుతాడో, ఎక్కడ దావీదు నాకంటే పెద్దవాడైపోతాడేమో అన్న ఉద్దేశము ద్వారా సౌలు దావీదును చంపదలిచాడు. ఆ సందర్భంలో ఈ యొక్క దావీదు ఏం చేశాడంటే, కొంత సౌలు గారికి కనబడకుండా ఉంటే ఆయన నన్ను తరమడము మానేస్తాడు, నన్ను చంపడము ఆపివేస్తాడు అనే భావన ద్వారా ఆకీష్కు వెళ్ళిపోయాడు. ఇక్కడ దేవుని వాక్యములో మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 27వ అధ్యాయము మొదటి వాక్య భాగము నుంచి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీయుల దేశములోనికి తప్పించుకొని పోవుదును, అప్పుడు సౌలు ఇశ్రాయేలీల హద్దులలో నన్ను వెదుకుట మానుకొనును గనక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకుని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చాడు. దావీదు గాతులో ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబాల సమేతముగా కాపురముండిరి. వ్రాయబడినటువంటి లేఖన భాగములో అతని భార్యలు 2 కూడా అతనితో పాటు ఉన్నారు. అతనితో పాటు 600 మంది కుటుంబాలు కూడా ఉన్నాయి. వీరందరూ ఎక్కడ ఉన్నారు అంటే గాతులో ఉన్నారు. గాతుకు రాజు ఎవరనగా ఆకీషు. ఆకీషు ఎవరి హద్దులలో ఉన్నది అనగా ఫిలిస్తీయుల హద్దులలో ఉన్నది. ఇది మనం గమనించదగినటువంటి విషయం. సౌలు దావీదును తరుముతూ ఉన్నప్పుడు ఏ దేశానికి వెళ్ళాడు? ఇప్పుడు చెప్పండి. సౌలు దావీదును తరుముతూ ఉన్నప్పుడు సౌలు సరిహద్దులను దాటి ఏ రాజ్యానికి వెళ్ళాడు? ఏ దేశానికి వెళ్ళాడు? గాతుకు వెళ్ళాడు. గాతుకు రాజెవరు? ఆకీషు. అయితే ఆకీషు దావీదును చేర్చుకున్నాడు. దావీదునే కాదు, తనతో వచ్చినటువంటి 600 కుటుంబాలు కూడా. ఇక్కడ మనము దేవుని వాక్యంలో పురుషుల సంఖ్య అని చూస్తాం. పురుషుల సంఖ్య ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంతని చెప్పారు? 6 లక్షల మంది అన్నారు. ఇక్కడ కూడా మనం దానిని తీసుకోవచ్చు. అయితే 600 కుటుంబాలతో కూడినటువంటి ఆ సైన్యము గాతుకొచ్చింది. గాతుకు ఆకీషు రాజుగా ఉన్నాడు. సౌలు దావీదును వెదకడం మానేశాడు. సౌలు దావీదును చంపాలనేటటువంటి ఆలోచన విధానములో నుంచి బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత సమూయేలు చనిపోయాడు. సౌలు సతికమకం అయిపోతూ ఉన్నాడు. వారి మధ్యలో ఏ తారతమ్యాలిక లేవు. పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నాడు. ఆకీషుకు దావీదుకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆకీషు చెప్పినట్లుగా దావీదు ముందుకు వెళ్తూ ఉన్నాడు. అదే కోవలో ఆకీషుతో దావీదు మాట్లాడాడు. అయ్యా ఆకీషు, నేను మీ యొద్ద ఉన్నాను, మీ పక్షంన ఉన్నాను. మీ దగ్గర ఉన్నటువంటి ఒక రాజ్యాన్ని నాకు ఇస్తే ఆ రాజ్యాన్ని నేను పరిపాలించుకుంటాను. దానితో పాటు మీ రాజ్యాలకు కావలసినటువంటి సపోర్ట్ నేను ఇస్తాను, నా పనిని నేను చేస్తాను అని అడిగినప్పుడు ఆకీష్ ఏం చేశాడంటే సిగ్లకి ఇచ్చేశాడు. ఏమిచ్చాడు? ఇందాక చదివినటువంటి లేఖన భాగములో మనం అది చూసాం. 6వ వచనం చూడండి, 27వ అధ్యాయం 6వ వచనములో, ఆకీషు సిక్లకు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చెను, కాబట్టి నేటి వరకు సిగ్లకు యూదా రాజుల వశమున ఉన్నది. ఇది మనం చరిత్ర. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సిగ్లకు వారికి ఇవ్వబడింది. ఆ మధ్యలో కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. ఎవరికంటే ఆకీషుకు, ఫిలిస్తీయుల సర్దారులకు. మనకు సాంసోన్ చరిత్రలో చూస్తూ ఉన్నప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు మనకు వినబడతారు. అంటే సర్దారులు అంటే ఆ పట్టణములో, ఆ దేశములో కొన్ని జాతులకు ఉండేటటువంటి పెద్దలు.
వాళ్ళందరూ ఏమంటున్నారంటే, నువ్వు దావీదుతో చాలా దగ్గరి సంబంధాన్ని కలిగి జీవిస్తున్నావు. దావీదు ఎంతకైనా సౌలుకు చెందినటువంటి మనిషి, దావీదు ఎంతకైనా సౌలు రాజ్యానికి సంబంధించిన మనిషి. ఆ వ్యక్తి మనలో చేరి మన వారిని హతము చేసి మన తలలు పట్టుకొని అక్కడికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. మన తలలు తీసుకొని అక్కడికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆ వ్యక్తి ఎప్పుడైనా మన మీద అటాక్ చేయొచ్చు. కాబట్టి ఆకీషు దావీదు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని ఆకీషు మీద ఫిలిస్తీన్ల సర్దారులు ప్రెజర్ తెచ్చారు. ఎలాగైనా దావీదు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, కాబట్టి నువ్వు ఆయనను పంపించేయాలి మన దగ్గర నుంచి అని ఆకీషు దగ్గరికి వచ్చినప్పుడు, ఆకీషు 29వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక మాట మాట్లాడతాడు. నేను చెప్తానండి, 6వ వచనం చూడండి. వెరీ గుడ్. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. చదవబడినటువంటి ఆ లేఖన భాగాన్ని అక్కడ ఆపేసి 9వ వచనంలోకి వద్దాం, మనకు సమయం తక్కువ ఉంటుంది కాబట్టి. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును. చాలండి. మొదటి మాట, ఆకీషు దావీదుతో ఏం మాట్లాడుతున్నాడు? నీవు నాకు ఎలా కనబడుతున్నావు? యథార్థవంతుడుగా కనబడుతున్నావు. రెండవ మాట ఏమంటున్నాడు? నీవు నాకు దేవదూత వలె కనబడుతున్నావు. అదే అంటే వ్రాయబడిన లేఖన భాగాన్ని మనం చూద్దాం. ఏమని వ్రాయబడింది? 6వ వచనంలో నీవు నిజముగా ఏమై ఉన్నావట? యథార్థపరుడవై ఉన్నావు. 9వ వచనం అంటుంది, నీవు దేవదూత వలె నాకు కనబడుచున్నావు. ఈ ప్రజలేమో నిన్ను ఇక్కడి నుంచి పంపించేయమంటున్నారు, నాతో వాదన పెట్టుకుంటున్నారు, గొల్లు చేస్తూ ఉన్నారు. దావీదు, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నీకు నాకు ఎప్పుడు కూడా వ్యత్యాసాలు లేవు, నీకు నాకు మధ్యలో ఎప్పుడు కూడా గొడవ లేదు, నీకు నాకు మధ్యలో ఏమాత్రం భేదాభిప్రాయాలు లేవు. ఏ విషయంలోనైనా నువ్వు నాకు సపోర్టుగా ఉన్నావు. కానీ నిన్ను పంపించడం నాకు ఇష్టం లేదు, నిన్ను పంపించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నీవు నా దృష్టికి ఎట్లా చూస్తున్నాడు? యథార్థవంతుడుగా. నీవు నా దృష్టికి ఎలా కనపడుతున్నావు? దేవదూత వలె కనబడుతున్నావు. నేటి దినమున సంఘంలో, సమాజంలో ఒక వ్యక్తి మీద భేదాభిప్రాయాలు ఏర్పడినప్పుడు తెలుగులో ఒక మాట ఉంది, పచ్చ కామెరులోడికి లోకమంతా ఎట్లా కనపడుతుందంట? పచ్చగానే కనపడుతుందంట. వీడి కళ్ళు పచ్చగా ఉన్నాయని వాడు అనుకోడు. వాడు ఏమనుకుంటాడంటే వాడే పచ్చగా ఉన్నాడు అనుకుంటాడు. నేటి క్రైస్తవ జీవితంలో అది జరుగుతున్నటువంటి సంఘటన. కానీ శత్రు దేశమైనటువంటి ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలులకు ఎంత వ్యత్యాసము కదా. సాంసోన్ చరిత్రలో మనం చూస్తే వాళ్ళ మీద సాంసోన్ యుద్ధానికి వెళ్ళినటువంటి సంఘటనలు, కానీ అదే దావీదును ఫిలిస్తీన్లు చేర్చుకున్న విధానం ఎంత గొప్పది అంటే, వ్యక్తి స్వభావ విధానాన్ని బట్టి శత్రువులు కూడా మిత్రువులుగా మార్చబడగలరు. ఐ మీన్ శత్రువులు కూడా ఏమవ్వగలరట? మిత్రులుగా మార్చబడగలరు. మనం మార్చుకోవచ్చు చాలాసార్లు. ఆ వ్యక్తితో నాకు భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఈ వ్యక్తి అంటే నాకు ఇష్టం లేదు, ఆమె అంటే పడదు, ఈ పరిస్థితులు అంటే నాకు చక్కగా చేసి, అంటే ఇలా రకరకాలైనటువంటి ఆలోచన ధోరణిని వ్యక్తపరుస్తూ ఉంటాం మన జీవితాల్లో. ఒక్కసారి వెళ్ళి సహోదరుడా, నీ ఎదుట నీకు నా విషయంలో ఏమైనా ఆయాసం ఉంటే నీవు మనసులో పెట్టుకోకు, ఒకవేళ నీకు ఇబ్బంది కలిగించి ఉంటే నన్ను క్షమించు అని ఒక మాట మీరు అడిగి చూడండి. ఏమవుతుంది? అట్లేం లేదక్క, అట్లేం లేదన్నా, నువ్వు అంత పెద్ద మనసులో పెట్టుకున్నావా, అసలు నేను మర్చిపోయానంటాడు. ఆ క్షణం వరకు పళ్ళు ఇటు చేసినోడు ఏం చేస్తాడు? ఆ క్షణం నువ్వు మర్చిపోయావు అనుకున్నాను నేను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఫిలిస్తీయుల సర్దారులకు దావీదు ఎలా కనపడుతున్నాడు? వాళ్ళని ఎప్పుడైనా చంపి తీసుకొని వెళ్ళేటట్లుగా కనపడుతున్నాడు. కానీ ఆకీషు రాజుకి ఎలా కనపడుతున్నాడంటే, అతని దృష్టిలో యథార్థవంతుడుగాను దేవుని యొక్క దూత వలె దావీదు ఆకీషు రాజుకు కనబడుతున్నాడు. ఆ టైంలో చెప్పాడు, అయ్యా దావీదు, నేనేం చేయలేకపోతుంటున్నాను, కాబట్టి దయచేసి నా మాట మన్నించి నన్ను క్షమించి నీవు ఇమీడియట్గా నీవు నీ స్థలానికి వెళ్ళాలి, నీవు నీ ప్రదేశానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు వాళ్ళు తిరిగి ఒక యుద్ధానికి వెళ్ళిపోయారు. అక్కడ యుద్ధంలో విజయాన్ని పొందుకున్నారు. తిరిగి మళ్ళా సిగ్లకు వచ్చారు. ఈ సిగ్లక్లో జరిగినటువంటి సంఘటన నేటి ధ్యానంలో మనం ముందుకు వెళ్తాం.
ఇంతవరకు బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైంది అనుకుంటాను. కన్ఫ్యూషన్ ఏమైనా ఉందా? సిగ్లగు ఎక్కడి నుంచి వచ్చింది, దాని యొక్క పరిస్థితులు ఏమిటి అనేటటువంటి వెనక విషయాలు నేను మీకు చెప్పాను. ఇప్పుడు సిగ్లగు యొక్క ఆలోచన విధానాన్ని మీకు తెలియపరచాలనుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదును అతని జనులను అతనితో కూడా యుద్ధానికి వెళ్ళిన వారును సిగ్లకు వచ్చారు. వచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ వ్రాయబడింది. దావీదును 30వ అధ్యాయం 1వ వచనం చూడండి. అతని జనులను సిగ్లకు వచ్చిరి. రాగానే ఏం చూశారట? అది కాల్చబడి ఉండుట, వారందరూ కూడా చెరకు తీసుకొని పోబడి ఉండుట, అక్కడ ఎవ్వరు కూడా లేరు. దాన్ని చూసి ఆ పరిస్థితుల్లో దావీదు ఏమైపోయాడంటే కంప్లీట్గా కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. 4వ వచనాన్ని చూడండి. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి అని వ్రాయబడి ఉన్నది. ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చిరి అనే మాట దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ మన జీవితాల్లో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు, మనం కృంగిపోయినప్పుడు, మన జీవితాల్లో అనుకోనిది జరగనప్పుడు, మన జీవితాల్లో సక్సెస్ అనేటటువంటిది లేనప్పుడు మన జీవితాలు కృంగిపోతాయి, నీరసించిపోతాయి, భయాందోళనకు గురి అయిపోతాయి. ఇంకా అయిపోయింది జీవితం, ఇంకా ఏమీ లేదు అన్నట్లుగా మన జీవితాల్లో ముందుకు వెళ్తాం. వాస్తవికంగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడే మన దేవుడు మన జీవితాల్లో నూతన కార్యాలు చేసేటటువంటి దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యములో నుంచి హౌ టు స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్ అనేటటువంటి మాట దేవుని వాక్యములో నుంచి దేవుని వాక్యములో జ్ఞాపకం చేసుకోబోతున్నాము. హౌ టు స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్, హౌ టు స్ట్రెంగ్థెన్ హిమ్సెల్ఫ్. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో దావీదు ఏ విధంగా తనను తాను బలపరుచుకున్నాడు, అది చాలా ప్రాముఖ్యమైన మాట. ఏ పరిస్థితులు ఎదురైనా, ఏ పరిస్థితుల్లో మనం నిలబడ్డా, ఏ పరిస్థితులు మన జీవితాల్లో ఎన్నిక చేయబడినప్పటికీ, మనల్ని ప్రజలంతా వెలివేసినప్పటికీ, అల్లకొల్లోలం అయిపోయినప్పటికీ, పరిస్థితులు ఏ విధమైనటువంటివిగా ఉండినప్పటికీ, మన జీవితాల్లో ఏ విధంగా మనల్ని మనం బలపరుచుకోగలం, మనల్ని మనం పురికొల్పుకోగలం, మనల్ని మనం ధైర్యపరచుకోగలం, కృంగిన వేళలో మన జీవితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మన ధ్యాన అంశం ఏమిటి అనగా, కృంగిన వేళలో నీవు ఎలా ఉన్నావు. ఏవట దేవుని వాక్యం ఏమి జ్ఞాపకం చేస్తూ ఉంది? కృంగిన వేళలో నీవు ఎలా ఉన్నావు. నీ జీవితంలో అనేక పర్యాయాలు నువ్వు పడిపోయావు, అనేక పర్యాయాలు బాధలకు, కష్టాలకు, అవమానాలకు, మనుషుల చేతిలో మోసపోయినటువంటి స్థితిలో నీవు ఉన్నావు. కానీ ఆ స్థితిలో నువ్వు ఏ విధంగా ఎదగాలో ఈరోజు దేవుని వాక్యం నేర్పబోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చూస్తుంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అనగా, మొదటి మాట, మన జీవితాల్లో ఓటమికి గల కారణాలు. నేను 4 విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దావీదు జీవితంలో ఎప్పుడు ఓటమి లేనివాడు, ఓటమి తెలియనివాడు, ఒక్కసారిగా ఓటమిని చూచినప్పుడు ఆయన ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చి కేకలు వేయడానికి, ఏడవడానికి వారు కలిగినటువంటి ఆ పరిస్థితి ఎందుకు వారి జీవితాల్లో చోటు చేసుకుంది, అది మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మన జీవితాల్లో అన్నీ బాగున్నప్పుడు ఏది కనపడదు, అసలు అర్థం కూడా కాదు. కానీ పరిస్థితులు తారుమారైనప్పుడు, పరిస్థితులు మన జీవితాల్లో అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంటే ఆ టైంలో ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మొదటి కారణం, ఓటమికి గల కారణం, మొదటి కారణం,
మరి ఇదే మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటలన్నీ కూడా చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ 4 పాయింట్స్ నేను జ్ఞాపకం చేసి తిరిగి మరలా వాక్య భాగములోకి వెళ్తాను. ఎందుకంటే వాక్యము లోతైంది, మీకు విలువైంది, అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. కాబట్టి చాలా విషయాలు మీకు బోధించాలనేది నా ఆశ. కానీ దాన్ని క్లుప్తంగా ఒకే లైన్లో నేను చెబుతాను. మొదటిది, సిక్లగులో దావీదుకు ఎదురైనటువంటి ఓటమికి గల కారణము శత్రు సైన్యమైనటువంటి దేవునికి అయిష్టులైనటువంటి ఆకీషు రాజుతో ఫిలిస్తీయులతో ఈయన వెళ్ళి చేరడమే ఆయన ఓటమికి గల కారణం. అది మొదటిది. అది గుర్తుపెట్టుకోవాలి మన జీవితాల్లో. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది 30వ అధ్యాయంలో అంటే, మొదటిది ఆయన ఫిలిస్తీయుల రాజు అయినటువంటి ఆకీషుతో చేయి కలపడం. రెండవది, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయములో దేవుని మందసాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఏమండి, దేవుని మందసాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు అక్కడ ఎద్దుల యొక్క కాళ్ళు జారుతాయి. ఆ మందసం కొంత ఇలా అయిపోయినప్పుడు ఆ జరిగినటువంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా అక్కడి నుంచి ఆ మందసాన్ని తీసి ఎక్కడికి పెడతారు? ఓబేదెదోము ఇంటిలో పెట్టేసి వెళ్ళిపోతారు. అంటే నిర్లక్ష్య ధోరణి. ఏంటట? శత్రువులతో చేతులు కలపడం. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని మొదటి మాటలో చెరుపుతూ ఉంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుందంట? చెరుపుతూ ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి అని భక్తుడు జ్ఞాపకం చేశాడు. అదేవిధంగా 2వ మాట ఏమంటుందంటే, దేవుని మందస విషయంలో నిర్లక్ష్య ధోరణి. చాలా బాధకరమైనటువంటి విషయం. ఈరోజు దేవుని సన్నిధి అంటే కొంతమంది ఎప్పుడొస్తారు తెలుసా? బల్ల అయిపోయి ఆశీర్వాదం ఇస్తారు చూడు, అప్పుడు వచ్చి ఇలా నిలబడే బ్యాచ్ ఒకటి ఉంటుంది. లేకపోతే బల్ల కంటే ముందు కానుకలు వేస్తూ ఉంటారు చూడు, పరిగెత్తుకొని వచ్చి కానుకలు పట్టడానికి పరిచారకులు వెళ్తే ఉరుకొచ్చి ఇలా వేసేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. అదొక బ్యాచ్ ఉంటుంది. ఎప్పుడో వీలైనప్పుడు నెలకో 2 నెలలకో పండగకో పబ్బానికో వచ్చే బ్యాచ్ ఇంకొకటి ఉంటుంది. మన జీవితాల్లో ఓటమికి గల కారణం ఏంటంటే, మన జీవితాల్లో సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. ఈరోజు మీ జీవితాల్లో మీ ఓటమికి గల ప్రథమ కారణం, ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ గల కారణం దుష్టులతో సహవాసము చేయడం. దేవుని ఆత్మ నింపుదల లేని వాడితో, దేవుని యొక్క సహవాసం లేని వాడితో, దేవునితో సంబంధం లేనటువంటి వాడితో సహవాసాన్ని కలిగి ఉండడం. అది ప్రథమమైనటువంటి ఓటమికి కలిగినటువంటి కారణం. 2వ కారణం, దేవుని వాక్యం ఏమంటుంది? నిర్లక్ష్య ధోరణి, కేర్లెస్. అదే నీ విషయంలోనైతే నువ్వు అలా ఉంటావా? వెళ్ళాలి, పని చేసాం, ఒక 10,000 ఈరోజు డబ్బులు రావాలి, వాడు 6 గంటలకు రమ్మన్నాడు. ఎన్ని గంటలకు వెళ్తావు? బాబు నేను 6 గంటలకు వెళ్ళిపోతాను, నీ ఇష్టం చూడు, నువ్వు 6 గంటలకు వస్తే డబ్బులు ఇస్తానంటే నువ్వు ఎన్ని గంటలకు వెళ్తావు? 5:30కి పోయి కూర్చుంటావు. కానీ దేవుని సన్నిధి అంటే ఎప్పుడు వస్తావు? దేవుని పనులంటే ఎప్పుడు వస్తావు? దేవుని సన్నిధి విషయంలో, దేవుని పనుల విషయంలో నువ్వెందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు అంటే, నీ జీవితంలో ఓటమికి నువ్వు రుచి చూడడానికి ఎదురుగా వెళ్తున్నావు. అది ప్రభు జ్ఞాపకం చేసే మాట. అందుకే దావీదు విషయంలో దేవుడు మనసును నొచ్చుకున్నాడు. ఒక ప్లాన్ లేకుండా దేవుని కార్యాల విషయంలో ఆసక్తులై ఉండండి అంటది వాక్యం. ఎప్పుడైతే దేవుని వాక్య విషయంలో మన జీవితాల్లో ఆసక్తులమై ఉంటామో, అప్పుడు దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటి అంటే, నీవు సక్రమంగా చేస్తావు. ఏదైనా ఏర్పాటు చేసినప్పుడు దాని విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటావు, ఆత్మ తీవ్రత కలిగిన వాడుగా ఉంటావు, భయభక్తులతో ఉంటావు, కేర్లెస్గా ఉండే ప్రసక్తే ఉండదు. 3వ మాట జ్ఞాపకం చేస్తూ ఉంది. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో బెత్షెబా విషయంలో. మొదటి మాట మీరు వింటున్నప్పుడు నిజం అనుకుంటున్నారో అబద్ధం అనుకుంటున్నారో నాకు తెలియట్లేదు, కానీ దేవుని వాక్యం ఏ జ్ఞాపకం చేస్తుందో మీకు అర్థమవుతుందా? దావీదు చేసిన తప్పిదాలు శత్రువులతో ఏకీభవించడం, దేవుని పని విషయంలో నిర్లక్ష్య ధోరణి. 3వది, దేవుని సన్నిధిలో తను ఒక రాజుగా ఉండి పాపపు జీవితంలోకి అడుగు పెట్టడం. మొదటిది బెత్షెబా విషయంలో తప్పు చేయడమే కాకుండా
బెత్షెబా భర్త అయినటువంటి ఊరియా విషయంలో ఏం చేశాడు? ఆయనను హతము చేయించాడు. పాపపు జీవితాన్ని ఒడిగట్టుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని పిల్లలైనటువంటి మనము దేవుని సన్నిధిని కలిగి ఉండి కూడా పాపపు జీవితానికి అడుగులు వేస్తూ ఉన్నాం. ఒకసారి ఆ అలవాటు కలిగినటువంటి వాళ్ళు, అది ఏ అలవాటైనా, ఒక సిగ్నల్ ఇస్తే చాలు మొత్తం గ్యాదర్ అవుతారు. అంతే, ఆ టైంకి గ్యాదర్ అయిపోతారు. ఆ టైంకి డబ్బులు ఏర్పాటు అవుతాయి. ఆ టైంకి అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అదే పాపపు జీవితంలో ఉండేటటువంటి ప్రథమమైనటువంటిది. అందుకే ఈరోజు దేవుని వాక్యం జ్ఞాపకం చేసేది ఏదట, కృప ఎంత స్పీడుగా పరిగెత్తుతుందో పాపం అంతకంటే స్పీడుగా ఏం చేస్తుందంట? పరిగెత్తుతూ ఉంది. అందుకే దేవుడు తన కృప మన పట్ల ఉంచాడు. ఆ పాపాన్ని అణిచివేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని పిల్లలుగా దావీదు జీవితంలో తన ఓటమికి గల కారణం, నీ జీవితంలో నువ్వు సక్సెస్ కాకపోవడానికి ఒకవేళ ఇది కూడా ఒకటి అయి ఉండవచ్చేమో. 4వ భాగాన్ని 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో చూస్తూ ఉన్నప్పుడు, ఆయన తనతో వచ్చినటువంటి యుద్ధములో ఉన్నటువంటి వారందరినీ కూడా లెక్క చూశాడు, లెక్క పెట్టాడు. ఓహో, నాకు ఇంత బలం ఉంది, ఇంత బలగముంది, ఇంత సైన్యము నాకుంది అని గర్వించాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో నీ పక్షమున నీ కుటుంబీకులు ఉండవచ్చు, నీ బంధువర్గం ఉండవచ్చు, నీ పక్షమున నీ జీవితంలో ఎంతమంది అయినా కూడా నిన్ను వెంబడిస్తూ ఉండవచ్చు. మేమున్నాం, నువ్వు బో అనవచ్చు. కానీ దేవుని దృష్టిలో అదంతా కూడా నథింగ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడు కూడా నీ బలాతిశయాలు ఇక్కడ పనికి రావు. నీ బలాతిశయాలు, నీ సంఖ్య, నీ బలగం దేవుని సన్నిధిలో పనికి రాదు. అది దేవుని వాక్యం చెప్పే మాట. 2వ సమూయేలు గ్రంథం 24, అంటే చెప్పినవన్నీ ఇంటికి వెళ్ళి చదవండి. ఇది కేవలం అవుట్లైన్లో ఒక భాగము మాత్రమే, ఇది మన ప్రసంగము కాదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, మొదటి మాట, శత్రువులతో, దుష్టులతో మంచి నడవడిని మన జీవితంలో ఏం చేసుకుంటున్నాం? జరుపుకుంటున్నాం. ఒకడు కూర్చొని ఏదో మాట్లాడడం, ఒక ఆట ఆడడం పెడితే వాని చుట్టూ ఒక 50 మంది ఉంటారు. చాలా బాధకరమైనటువంటి విషయం. ప్రతి క్షణం, ప్రతి నిమిషం దేవుడు ఒక ఉన్నతమైనటువంటిదిగా మన జీవితాల్లో ఇచ్చాడు. జస్ట్ ఒక 5 నిమిషాలు లేట్ అయింటే, ఒక్క నిమిషం లేట్ అయింటే అయిపోయేదండి. వద్దంటే ఆగలేదు, అలా వెళ్ళిపోయారు. ధనామని యాక్సిడెంట్ అయ్యి అందరూ చనిపోయారు. ఎన్ని నిమిషాలు అన్నావు ఇప్పుడు? 5 లేదా 1 నిమిషం అన్నావు. అంటే ఆ 1 నిమిషం ఒకవేళ అతడు ఆగి ఉంటే ఆ యాక్సిడెంట్లో చనిపోయేటటువంటి వాడు కాదు అనేది మన అభిప్రాయం. అంటే 1 నిమిషం నీకు అక్కడ విలువ తెలిసింది కదా, 5 నిమిషాలు నీకు అక్కడ విలువ తెలిసింది కదా. కానీ నువ్వు దినదినం ఎంత సమయాన్ని వృధా చేస్తున్నావు? ఏమన్నా అంటే పనులు లేవండి, అది చేస్తున్నామండి, ఇది చేస్తున్నాం, వయసు అయిపోయింది, వృద్ధులు అయ్యాం, ఇవన్నీ కూడా చెప్తారు. ఈరోజు స్త్రీలు ఇళ్లలో కూర్చొని లక్షలు సంపాదిస్తున్నారు ఆన్లైన్లో, తెలుసా మీకు? అనేకమైనటువంటి వ్యాపారాలు, అనేకమైనటువంటి చేతి వృత్తులతో కూడినటువంటి పనులు. మనం అలా కాదు, ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా జీవిస్తాం మన జీవితాల్లో. కొన్ని పట్టణాలలో, కొన్ని గ్రామాలలో, కృష్ణా నది అవతలికి వెళ్ళండి, ప్రతి ఇంటిలో స్త్రీలు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి మెటీరియల్ వస్తుంది, వాళ్ళు పని చేస్తారు, మళ్ళీ ఆ మెటీరియల్ పనిని వాళ్ళు తీసుకొని వెళ్తారు. జస్ట్ వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ పనులన్నీ చేసేసుకొని కూర్చొని పని చేయడమే స్త్రీల పని. రోజు చాలా సంపాదిస్తూ ఉంటారు. మీరేమంటారంటే, మా వయసు అయిపోయింది, ఎక్కడికి వెళ్ళేందుకు పని చేస్తావు? ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరము లేదు. ఈరోజు మన జీవితాల్లో ఆలోచన విధానం సరిగా ఉన్నప్పుడు అవన్నీ కూడా ఏమవుతాయంట? నెరవేర్చబడతాయని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి విషయం, ఆకీషు అయినటువంటి ఫిలిష్తీయులైనటువంటి శత్రువులతో దావీదు చేతి కలపడం మొదటి ఓటమి. 2వ ఓటమి, దేవుని పని విషయంలో అజాగ్రత్తను కలిగి జీవించడం. 3వ ఓటమి, పాపపు జీవితం. 4వ ఓటమి, తన బలాన్ని చూసుకోవడం. బలము కాదండి ఇక్కడ, బలము కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు
దేవుని వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి స్థితిలో నుంచి కూడా ఇక్కడ వ్రాయబడినటువంటి లేఖన భాగంలో హీ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ అనేటటువంటి మాట దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి అలాంటి పరిస్థితులు ఒకవేళ ఇప్పటి వరకు నేను నా జీవితాల్లో ఎదురై ఉండవచ్చు. చాలామంది చాలా రకాలుగా మన గురించి మాట్లాడుతుండవచ్చు. చాలామంది చాలా రకాలుగా మనల్ని అవమానిస్తుండవచ్చు, హేళన చేస్తూ ఉండవచ్చు. ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, మన జీవితాల్లో దేవుని ఎదుట ధైర్యము తెచ్చుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలో దావీదు ఈరోజు మనకు నేర్పబోతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, 4వ వచనము, ఇక ఏడ్చుటకు 30వ అధ్యాయం 4వ వచనము, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. 5వ వచనం అంటుంది, యెజ్రెయేలీయురాలైన అహీనోయము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయిలు అను దావీదు 2 భార్యలు చెరలోనికి కొనిపోబడగా చూచాడు అట. నా ప్రియ దేవుని బిడ్డలారా, 6వ వచనం చూడండి, దావీదు మిక్కిలి దుఃఖపడెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనము గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో జరిగినటువంటి సంఘటనలలో ఒక్కసారి నువ్వు బ్యాక్ వెళ్ళు. ఒక్కసారి నీ జీవితంలో జరిగిన అవమానాలను చూడు, నువ్వు మోసపోయిన స్థితిని చూడు, నిన్ను మోసపరిచిన వ్యక్తిని చూడు. నీ జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటనలో నీ ఓటమికి కలిగినటువంటి కారణాన్ని ఒకసారి వెనక్కెళ్ళి చూడు. ఆ పరిస్థితులు మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు మన జీవితాల్లో దుఃఖము తప్ప ఏది కూడా కనిపించదు. కళ్ళలో నుంచి నీళ్ళు అలా రాలిపోతాయి. ఎందుకంటే ఆ ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా వాళ్ళు ఏడుస్తున్నారు. దేవుని వాక్యం అంటుంది, దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు. దావీదు మిక్కిలి ఏమయ్యాడట? దుఃఖపడ్డాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా దావీదు కూడా, ఒక రాజు కూడా యుద్ధాలలో అనేక మందిని ఓడించగలిగినటువంటి బలము, ఏమంటారు, శక్తి, తెలివి, వివేచన అన్నీ ఉన్నటువంటి వాడు దావీదు. గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా అన్ని ఆభరణాలు వేస్తే ఆయన అన్నాడు, నేను వీటిని మోయాలా, యుద్ధం చేయాలంటే అన్ని తీసేయించి 5 రాళ్ళు తీసుకొని అందులో ఒకటి ఒడిశెలలో పెట్టి గిర్ర తిప్పి, అది వివేచన. వాణ్ణి కొట్టడానికి, వాణ్ణి ఓడించడానికి అతడు ఉపయోగించిన విధానం ఎంత గొప్పదో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము జ్ఞాపకం చేసేది ఏమిటి అంటే, వ్యక్తిగతంగా నీ జీవితంలో నువ్వు కృంగిపోయినప్పుడు నీ పరిస్థితుల్లో ఎవరు నీ వెంట రారు. దానితో పాటు ఇంకేమో జరుగుతుందో తెలుసా? కింద చదవండి కంటిన్యూషన్లో, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా. చాలండి. ఏంటంట, ఏదో అంటారు కదండి, మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా అనే సామెత ఏదో ఉంది కదా, అదేనా? అదే కరెక్టే అయితే. ఓకే. ఏమంట, మూలిగే నక్కు మీద ఏం పడ్డదంట? అదే తాటి చెట్టు కింద అని మూలితే పైన దిప్ అని పడేసరికి ఉన్న నడుములు కూడా. మన జీవితాల్లో కూడా అంతే. మన జీవితాలు కృంగినప్పుడు, బలహీనమైనప్పుడు, పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, దిగజారిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆర్థికంగా కృంగిపోయినప్పుడు, ఏ విషయాల్లో కూడా నీకు సక్సెస్ లేనప్పుడు ప్రజలందరూ కూడా నిన్నేం చేస్తారో తెలుసా? నిన్ను చూసి అవమానిస్తారు, నిన్ను చూసి హేళన చేస్తారు, నిన్ను చూసి నవ్వుతారు, నిన్ను కేర్లెస్గా లెక్క చేయకుండా చేస్తారు. నువ్వు అసలు మనిషివే కాదన్నట్లుగా ట్రీట్ చేస్తారు. ఆ టైంలో నీ పరిస్థితి ఏమిటి? ఆ పరిస్థితుల్లో నీ పరిస్థితి ఏమిటి? చాలాసార్లు అంతా అయిపోయాక నేను అది చేసింటే బాగుండు, అది కాదు. దేవుని వాక్యం ఇంత సూటిగా మాట్లాడుతుంది. ఇప్పుడే దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటి అనగా, వాక్య భాగం అంటుంది, ఇప్పుడే. కంటిన్యూషన్ చదవండి. దావీదు తన దేవుడైన యెహోవా నామమును బట్టి, ఆమేన్. ఎవరి నామమును బట్టి? ఈరోజు దేవుని పిల్లలుగా, దేవుని వాక్య అనుభవం కలిగినటువంటి బిడ్డలుగా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాలలో కృంగినప్పుడు, మన ఓటమికి ఎన్ని కారణాలైనా ఉండవచ్చు, మన జీవితాల్లో ఎన్నో రకాలుగా మనము పతనమైపోయి ఉండవచ్చు, మన జీవితాల్లో ఎన్నో రకాలుగా మన జీవితాలు పాడైపోయి ఉండవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటి అంటే, నీవు ఆ స్థితిలో నుంచి బయటికి రా.
నీవు ఆ స్థితిలో నుంచి దేవుని సన్నిధికి నడిపించబడు. ఆ స్థితిలో నుంచి దేవుని సన్నిధిలో గోజాడడం మొదలుపెట్టు. ఎప్పుడైతే ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోగలవో, ఎప్పుడైతే నీవు ఆ పరిస్థితిని అర్థం చేసుకోగలవో, నీ దేవుడైన యెహోవాను బట్టి నీకేం కలుగుతుందట? ధైర్యము కలుగుతుంది. ఏం కలుగుతుందట? ధైర్యము కలుగుతూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటనగా, మన జీవితాలలో ప్రభు జ్ఞాపకం చేసినటువంటి మాట ఒకటి, దావీదు తన జీవితంలో వ్యక్తిగతంగా కృంగిపోతున్నాడు. రెండవదిగా సమాజంలో దావీదు కృంగిపోతున్నాడు. దావీదు 6వ వచనాన్ని చదివాం కదా, అక్కడ వ్రాయబడిన మాట విన్నాం కదా. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంట? వాళ్ళ ప్రాణము విసికినందున దావీదుని ఎలా చంపాలనుకుంటున్నారు? రాళ్ళు రువి చంపాలనుకుంటున్నారు. ఏదైనా వచ్చినప్పుడు నోరు పెట్టి అరవడం కాదు, పటాపట కొట్టడం కాదు. ఇక్కడ ఇన్స్టెంట్స్ వేరు. అంటే మన జీవితాల్లో అప్పటి వరకు చూసిన విజయాలు ఏమయ్యాయి? అప్పటి వరకు జరిగినటువంటి లాభాలు, సుఖాలు అన్నీ ఏమైపోయాయి? కొంచెం కష్టం రాగానే నిందించేస్తూ ఉంటారు, కొంచెం బాధ రాగానే హేళన చేసేస్తూ ఉంటారు. ఈరోజు భార్యలు భర్తలను తిట్టేవారు లేకపోలేదు, భర్తలు భార్యలను తిట్టేవారు లేకపోలేదు. కొంచెం చదువుకొని ఇంత ఉద్యోగం వచ్చి 4 రోజులు ఉద్యోగంకి వెళ్ళొచ్చేసరికి ఎందుకున్నావురా ఇంట్లో నువ్వు, నీకు తిండి వేస్ట్ అనేటటువంటి స్త్రీలు లేకపోలేదు. సొంత పిల్లల్ని కూడా ఏమంటారు, అది పాము కదా పిల్లల్ని వేసేసి మింగేసిన బ్యాచ్ లేకపోలేదు. ఈరోజు తన పిల్లల్ని తనే మింగేటటువంటి కుటుంబాలు లేకపోలేదు. ఈరోజు దేవుని వాక్య జ్ఞాపకం చేస్తుంది. దేవుని చేత అభిషేకించబడిన వాడు దావీదు. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆయనను రాళ్లతో కొట్టి చంపాలి. ఏమట? రాళ్లతో కొట్టి చంపాలి. హౌ ఇట్స్ పాసిబుల్? దావీదు సౌలును చంపాలనుకుంటే పెద్ద విషయమా? పెద్ద విషయమా? అంత ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతునే కొట్టగలేనిది సౌల్ ఈజ్ నథింగ్. కానీ సౌలు ఎదుట పారిపోతున్నాడు. ఎందుకు? దేవుడు సౌలును అభిషేకించాడు. ఆమేన్. దేవుడు ఎవరిని అభిషేకించాడు? సౌలును అభిషేకించాడు. కానీ ప్రజలు దావీదుని ఏమనుకుంటున్నారు? దావీదు విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? రాళ్ళతో కొట్టి చంపాలి. అరే, నేనేమో సౌలు విషయంలో ఎంత మంచి దృక్పథాన్ని కలిగి ఉంటే ఈ ప్రజలేమో నన్ను చంపాలనుకుంటున్నారు. అది ఎంత కృంగుదలో నీకు తెలుసా? ఎంత కృంగుదలో తెలుసా నీకు? నీ గురించి ఏం తెలియకుండా నీ గురించి ఎవడైనా మాట్లాడినప్పుడు నీకు ఎంత బాధ వేస్తుందో తెలుసా? తెలిసి మాట్లాడితే ఓకే, అందులో నో డౌట్. తెలిసి మాట్లాడేవాడు సూటిగా వచ్చి మాట్లాడతాడు, తెలియగా మాట్లాడేవాడు చాటుగా మాట్లాడతాడు. ఈరోజు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాటుగా మాట్లాడేవాడు వాడు పిరికివాడు. ఈరోజు జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట, నీ జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా నీవు సమాజంలో రాళ్లతో కొట్టాలి, చంపాలి అని ప్రజలు నీ మీదకి వచ్చినప్పటికీ కూడా నీ జీవితంలో నీవు ఏం చేయాలంట? యెహోవాను బట్టి ఏమవ్వాలి? ధైర్యము తెచ్చుకోవాలి. ఆమేన్. ధైర్యము తెచ్చుకోవాలి. ఎందుకంటే యుద్ధము యెహోవాదే. శూరులు మనకెవరు లేరు, వీరులు మనకెవరు లేరు. అందరికంటే మించిన వాడు మన అండ ఉన్నాడు. కాబట్టి యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ఎదురైనా, ఎర్ర సముద్రం ఎదురైనా మనల్ని అడ్డుకునేవాడు ఎవడు కూడా. ఎందుకంటే మనకు మన పక్షమున ఎవరున్నారు? సజీవుడైన దేవుడు మన పక్షమున ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనము చేయగలిసినటువంటి, జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, ఏమైనా చేయగలవు అనేటటువంటి కోరస్ని తిరిగి మరలా పాడుకుందాం. దేవుడు దావీదు జీవితంలో వ్యక్తిగతంగా తన కుటుంబము, తన పిల్లలు, తన భార్యలు చెరపట్టబడినప్పుడు కృంగిపోయాడు. సమాజంలో ప్రజలు విని రాళ్లతో కొట్టి చంపుదాం అనుకున్నప్పుడు కృంగిపోయాడు. కానీ దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నీ పక్షమున, నా పక్షమున ఎవరున్నారు? దేవుడున్నాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే
మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు. అందరూ కలిసి చప్పట్లు కడుతూ పాడదాం. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపో. అందరు చెప్పండి. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు. కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మరి తన జీవితంలో వ్యక్తిగతంగా దావీదు కృంగిపోయాడు. సమాజంలో ప్రజలు రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు సమాజంలో అవహేళన, తన జీవితంలో అవమానానికి గురి అయి కృంగిపోయాడు. ఆ పరిస్థితుల్లో ఆయన అనుకుంటున్నాడు ఏవట, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం చేశాడంట, ధైర్యము తెచ్చుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి గాయపడిన హృదయాలకే తగులుతాయి. ఉట్టిగా వింటున్న మనకెవరికి పెద్దగా అది ఉపయోగం కాదు. కానీ కృంగిన స్థితిలో ఉంటారే, నువ్వు ఏ విధంగానైనా కృంగి ఉండవచ్చు. దావీదు జీవితంలో నుంచి 4 అనుభవాలు నేర్చుకున్నాం. అందులో నువ్వు ఎందులోనైనా ఉండవచ్చు, లేదా 5వ భాగమైనా ఉండవచ్చును. కానీ దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా మన జీవితాల్లో కృంగిన వేళలో ఎలా బయటికి రావాలి, ఎలా మనం ముందుకు కొనసాగబడాలి, ఏ విధంగా దేవుని బిడ్డలుగా దేవుని యందు ధైర్యాన్ని తెచ్చుకోవాలి అనే దానిలో మరి దావీదు తిరిగి ధైర్యము తెచ్చుకొని, ఇక్కడ వ్రాయబడిచినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఏం చేశాడంటే, ఎలాగైనా అమాలేకీయుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఓడించి అక్కడ ఉన్నటువంటి నా ప్రజలందరినీ తీసుకొని రావాలి అని తలంచుచూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, దేవుని సన్నిధిలో గోజాడాడు, దేవుని సన్నిధిలో ఆయన బ్రతిమలాడాడు, దేవుని సన్నిధిలో ఆయన దేవుని చిత్తాన్ని కనుగొన్నాడు. అప్పుడు ఆయన ఆలోచిస్తున్నప్పుడు ఒక ఐగుప్తీయుడు ఆయనకు కనబడ్డాడు. వాడిని పట్టుకొని ఏమిరా ఇక్కడ పడి ఉన్నావు అని అడిగితే వాడు అన్నాడు, అయ్యా మేము సిగ్లకు వెళ్ళాము, యుద్ధము చేశాము, వాళ్ళందరినీ ఓడించాము, అవన్నీ కాల్చివేశాము, తిరిగి రిటర్న్లో వెళ్తుంటే నాకు హెల్త్ బాగలేదు, నన్ను ఇక్కడే వాళ్ళు పడేసి వెళ్ళిపోయారు, 3 రోజులైంది, నాకు బువ్వ అన్నం లేదు. చాలా బాధకరమైనటువంటి విషయం. తిండి లేదు, నీళ్లు లేవు, ఈ 2 విషయాలు నాకు లేక నన్ను ఇక్కడ పడేశారు అన్నప్పుడు దావీదు ఇమీడియట్గా వాడిని దగ్గరికి తీసుకుని వానికి ఆహారం పెట్టి వాడిని ధైర్యపరిచి ఏం చేశాడంటే వాని దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకున్నాడు. వాడు అన్నాడు, అయ్యా మీరు నన్ను చంపనంటే
మీరు నాకు ధైర్యాన్ని ఇస్తానంటే నేను మీకు వాళ్ళు ఎక్కడున్నారో చెబుతాను. చాకచక్యం. అందుకే పావురం వలె నిష్కపటులను, ఏమంట, పావురం వలె నిష్కపటులను, పాముల వలె వివేకులనై జీవించండి అంటది క్రైస్తవ సమాజాన్ని. దావీదు చాకచక్యం ఎంత విలువైందో గమనించండి. వాడిని ఫస్ట్ ఏం చేశాడు? వాడికి ఆహారం పెట్టాడు, వాడితో మంచిగా మాట్లాడాడు, వానికి ధైర్యాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఆయనకు కావలసిన ఇన్ఫర్మేషన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. అమాలేకీయులు ఎక్కడున్నారో వీడి ద్వారా తెలుసుకొని వెళ్ళిపోయాడు, యుద్ధం చేశాడు. అక్కడ వ్రాయబడినటువంటి మాటలో 18, 19 చూడండి. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను. ఎలాగట? ఈలాగున. ఎలాగు? బుద్ధి, జ్ఞానము, వివేచన తన జీవితాల్లో పావురం వలె నిష్కపటమైనటువంటి జీవితము ద్వారా, ఎదుటి వ్యక్తి పట్ల కలిగినటువంటి ఆ ఆలోచన విధానము ద్వారా అలాగున, ఏవట, ఈలాగున అని వ్రాయబడిన మాటను మనం అర్థం చేసుకోవాలి. ఒక ఐగుప్తీయుణ్ణి వాడి వేలు తీసి ఎక్కడ పడవాలట? వాడి కంటిలోనే పొడిచినట్లుగా వాడి మనిషితోనే వాళ్ళను తెలుసుకొని వాళ్ళను ఓడించి వారినందరినీ, ఆస్తిని, ప్రాపర్టీస్ని, గొర్రెలు, ఎడ్లు, వాళ్ళవి వీళ్ళవన్నీ కలిపి పట్టుకొని వచ్చేసాడు. ఈరోజు మన జీవితాల్లో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, దోచుకొని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి? ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తాన్ని రక్షించాడు. అంతేకాకుండా మరియు దావీదు అమాలేకీయుల గొడ్లన్నిటిని పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు నా జీవితాల్లో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అనగా, మన జీవితాల్లో ఎదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితిని, మనము పతన స్థితికి వెళ్ళినప్పుడు, మనము ఎవరి చేతుల్లో లేకుండా, ఎవరు మనని పట్టించుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితిలో నుంచి ఎవరు ధైర్యం తెచ్చుకోవాలంట? ఎవరు తెచ్చుకోవాలా? నీకు నీవే ఆ ధైర్యాన్ని తెచ్చుకొని ఏం చేయాలట? ముందుకు వెళ్ళడము నేర్చుకోవాలి. పిల్లవాడు ఉంటాడు, కొన్నిసార్లు పట్టుకుంటాం, కానీ చాలా సమయాల్లో వాడు ఏం చేస్తాడంటే, లేస్తాడు, ఒక అడిగేస్తాడు, పడిపోతాడు, లేస్తాడు, ఒక అడిగేస్తాడు, పడిపోతాడు. పడిపోతాను అన్న ఆలోచన ఉంటే వాడు లేవలేడు. ఎందుకంటే ఆ ఆలోచన వాడికి తెలియదు. ఈరోజు మనకు కూడా ఒకటే తెలియాలి, ఇంకా మిగతా ఏం తెలియకూడదు. అదేమిటంటే, మన దేవుడైన యెహోవా మన పక్షమున ఉన్నాడు. ఆమేన్. దానికి కావలసిన మార్గాన్ని ప్రభు సరళం చేస్తాడు. దానికి కావలసిన వివేచనను దేవుడిస్తాడు. దానికి కావలసిన జ్ఞానాన్ని ప్రభు దయచేస్తాడు. ఎప్పుడైతే దేవుని మీద నీవు ఆధారపడతావో, ఎప్పుడైతే దేవుని మీద నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభు కొరకు నువ్వు సాక్రిఫైస్ చేస్తావో, అప్పుడు దేవుడు నీ జీవితంలో నూతన కార్యాలు చేయ మొదలు పెడతావు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని పిల్లలుగా దావీదు తను కోల్పోయినదంతా కూడా తిరిగి మరలా సిగ్లకు తీసుకొని వచ్చాడు. ఎవరైతే రాళ్లతో కొట్టాలని ఆలోచించారో వాళ్ళందరి తలలు దించుకున్నాయి, వాళ్ళందరూ అవమానించబడ్డారు. దేవుడు మనల్ని అవహేళన అంటే హేళన చేసిన వాళ్ళ నోళ్లను దేవుడు ఒకరోజు మోయబోతూ ఉన్నాడు. ఆమేన్. మన జీవితాల్లో మనల్ని వెక్కిరించిన వారు, అవమానించిన వారు, నిందించిన వారు, నిన్ను పట్టించుకొని వారు ఒకరోజు నీ జీవితంలో నీ దగ్గరికి తప్పకుండా వస్తారు. అనేకమైనటువంటి అనుభవాలు ఈరోజు దేవుని పిల్లలుగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ గ్రామం అయితే మమ్మను ఊరిలో నుంచి వెలివేసిందో ఆ గ్రామము ఉన్నతమైన స్థితిలో మమ్మను చూస్తుంది. దానికి సాక్ష్యం ఇక్కడ ప్రకాశమయ్య గారు ఉన్నారు, మా స్వగ్రామం నుంచి వచ్చారు. ఏ గ్రామంలో నుంచి అయితే మాదుగొల్ల దేవుని నమ్ముకున్నారని వెలివేశారో ఆ గ్రామం ఈరోజు దేవుళ్ళుగా భావిస్తుంది. ఆ గ్రామం ఏది జరిగినా కూడా మా కొరకు ఈరోజు అండగా నిలబడుతుంది.
కావాలంటే ఆయన ఎక్కడున్నాడు తర్వాత అడగండి. ఊరిలో నుంచి వెలివేశారండి. వెలివేయబడిన జీవితాలు మావి. కారణం యేసును నమ్ముకున్నందుకు. ఊరి వాళ్ళు వెలివేసి ఉండొచ్చు, ఉంటే మా దగ్గరలో ఉండాలా, లేదంటే ఊరు బయట అసలు ఊరే వదిలిపెట్టిపోవాలను. ఊరిలో ఉండడానికి వీలు. ఎందుకంటే నువ్వు మా దగ్గరలోకి వెళ్ళి ఊరిలోకి వస్తావంటే పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. నీళ్ళు ఇట్లా చిమ్కరించుకొని ఇంట్లో పోవాల్సిన దౌర్భాగ్యం ఉండింది ఆ దినాల్లో. ఈరోజు దేవుడు విడిచిపెట్టలేదు. మనుషులు వెలివేసి ఉండవచ్చు, కానీ దేవుడు వెలివేయలేదు. ఈరోజు నాగర్ దొడ్డిలోనే ఎంతోమంది క్రైస్తవులుగా పిలువబడినటువంటి వారు దేవుని సేవలో ఉన్న వాళ్ళందరికంటే ఉన్నతమైనట్టుగా 1000 రెట్లు ఎక్కువగా దేవుడు ఎత్తిపట్టుకున్నాడు. మీరు వెళ్ళి అడగండి. దేవుడు విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. నీ జీవితంలో నీవు అవమానించబడి ఉండవచ్చు, హేళన చేయబడి ఉండవచ్చు, నీ జీవితంలో ఎన్నో పరిస్థితుల్లో నువ్వు తప్పిపోయి ఉండవచ్చు కూడా. కానీ ఎప్పుడైతే నీ దేవుడైన యెహోవాను బట్టి నీవు ధైర్యం తెచ్చుకొని ముందుకు అడుగులు వేయడం మొదలు పెడతావో, అప్పుడు నీ జీవితంలో నీ దేవుడు నిన్ను పట్టుకొని నడిపించే దేవుడై ఉన్నాడు. నీ దేవుడు విడిచిపెట్టని దేవుడు. నా దేవుడు, నీ దేవుడు, మన దేవుడు విడిచిపెట్టనటువంటి దేవుడై ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము దేనికి పనికిరాము, మాకు ఏది అది ఇది కాదు. మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యోబు ఎప్పుడు కూడా నిరాశ చెందలేదు. 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన కలిగినదంతా ఈ చిటికలో క్షణాల్లో కోల్పోయాడు. కోల్పోయినప్పటికీ నిరాశ చెందలేదు. 42వ అధ్యాయం 10వ వచనం ఏమంటది? ఆయన కోల్పోయిన దానికంటే ఎన్ని అంతల ఆశీర్వాదాన్ని పొందాడట? 2 అంతల ఆశీర్వాదాన్ని పొందాడు. అందుకే యోబు సాక్ష్యము బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. నేను ఆ జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట, ప్రభువు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రభువు మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ప్రభువు మన పక్షంలో ఉండేటటువంటి దేవుడు. ప్రభువును బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభువును బట్టి మనం ముందుకు అడుగులు వేయాలి. ప్రభువును బట్టి సాక్షులుగా నిలబడాలి. ఒకరోజు నాలా నీవు కూడా సాక్షిగా నిలబడడానికి పూనుకోవాలంటే నీ జీవితంలో జరిగే ప్రతి ఓటమికి గల కారణాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే నిన్ను నీవుగా దాన్ని కనెక్ట్ చేసుకుంటావో తిరిగి బయటకు రాగలవు. దావీదు గ్రహించాడు, అరే ఇది ఓబేదెదోము ఇంటిలో ఉంది, ఇది కరెక్ట్ కాదు. అప్పుడు రిపెంట్ అయ్యి ఇమీడియట్గా దాన్ని తీసుకొని వచ్చాడు. అప్పుడు ఎప్పుడైతే నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి, దావీదా నాయన ఆ మనుషుడు నీవే అని తిట్టినప్పుడు ఇమీడియట్గా రిపీట్ అయ్యి 51వ కీర్తనలో ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద పడి ఏం చేశాడు? పశ్చాత్తాపము పొందాడు. నేను ఆ జీవితాల్లో లేనిది దావీదులో ఉన్నదేమిటి అంటే, తన తప్పిదాలను తెలుసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి దేవునికి విధేయుడై దేవుని సన్నిధిలో విజయాలను చూసేవాడుగా ఉన్నాడు. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని వాక్యం అదే జ్ఞాపకం చేస్తూ ఉంది. నీ జీవితంలో ఎందుకు సక్సెస్ లేదంటే, నువ్వు జరిగిన దాని వెంబడే వెళ్ళిపోతా ఉన్నావు. వెనక్కి రావడానికి నీకు ఇష్టం లేదు. దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి నీకు ఇష్టం లేదు. ఎందుకంటే దేవుని సన్నిధి నీకు భారం అయిపోతూ ఉంది. దేవుని సన్నిధి నీకు చాలా బాధకరంగా ఉంది. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిని తిరస్కరించేవాడుగా ఉంటావో, అప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నేను ఆ జీవితాల్లో ఎప్పుడు కూడా ఎదగము. ఈరోజు దావీదు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మేలు చేసే దేవుడు అనే భావన నీ హృదయంలో రావాలి. స్తుతించే వైఖరి నీ హృదయంలో ఉండాలి. విశ్వాసంతో పొందుతాననేటటువంటి నమ్మకం నీ నా జీవితాల్లో కావాలి. ఎప్పుడైతే ఆ స్థితిలో మనం ఉండగలమో, దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనం ఉన్నత స్థితిలోనికి వెళ్తాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మనమందరమును కూడా ఎక్కడ కృంగిపోయాం, ఎక్కడ పడిపోయాం, ఎక్కడ మన జీవితాలు పతనమైపోయాయి, ఏడ్చుటకు శక్తి లేనటువంటి పరిస్థితి ఎక్కడ ఏర్పడిందో ఒక్కసారి రీచెక్ చేసుకోండి. దేవుడు ఈరోజు నిన్ను నన్ను లేపబోతున్నాడు. ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం, తల్లు ఉంచండి, కళ్ళు మూసుకునండి, ఒక్కసారి రీచెక్ చేసుకోండి. ప్రభు నీతో ఇప్పుడు మాట్లాడబోతున్నాడు. దావీదు జీవిత పతనానికి గల కారణం ఏమిటో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి అలాంటి స్థితిలో ఏ విధంగా నువ్వు వ్యక్తిగతంగా కోల్పోయినప్పుడు, నువ్వు సమాజంలో అవమానించబడినప్పుడు నీ స్థితి ఏ విధంగా ఉన్నది? ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ముందుకు వెళ్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట,
ప్రభు మనల్ని మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనమందరము కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాటలో మనమందరం కళ్ళు మూసుకొని మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండగా, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. అందరూ కలిసి ఆయన నామాన్ని ఆరాధిద్దాం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, అందరూ కలిసి యేసయ్యా, దొరికిన వేళలో ప్రభు మన పక్షంలో ఉండేటటువంటి దేవుడైనా, సమాజంలో నువ్వు అవమానించబడినప్పటికీ ప్రభు నిన్ను విడిచిపెట్టేటటువంటి వాడు. ఈ జీవితాన్ని ప్రభు ఎత్తుపట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యా యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. మహాగణుడును పరిశుద్ధుడును అయిన తండ్రి, మా జీవితాల్లో మాకు కలిగినటువంటి బలహీనతల ద్వారా మేము ఓటమి పాలైపోతున్నాం. మా జీవితాలన్నీ కూడా రోడ్డు పాలైపోతున్నాయి. మా బ్రతుకులు కనుమరుగైపోతున్నాయి. నీ సన్నిధిలో నీ ప్రియబిడ్డలుగా మేమందరము గోజాడుతూ ఉన్నాం. దావీదు శత్రు సైన్యముతో చేయి కలిపినప్పుడు, నీ పని విషయంలో నిర్లక్ష్యత వహించినప్పుడు, పాపపు జీవితాన్ని ఒడికట్టుకున్నప్పుడు, తన సంఖ్యా బలాన్ని చూచుకొని గర్వపడినప్పుడు అతను కృంగిపోయాడు. ప్రభువా, నా జీవితంలో నేను కృంగిన స్థితిలో ఉన్నాను, నన్ను లేవనెత్తండి. మిమ్మును బట్టి ధైర్యము తెచ్చుకునే కృప మాకు దయచేయండి. ఈ సాక్షులుగా జీవించే భాగ్యము దయచేయండి. ఒకరోజు సాక్షిగా నీ బిడ్డగా నేను నీ సన్నిధిలో నిలబడి మాట్లాడుటకు మీరు మమ్మల్ని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, ఒకరోజు అవమానించబడిన మేము ఈరోజు నీ సాక్షులుగా నిలబడే కృప దయచేశారు. అవమానాలన్నీ కూడా ఈరోజు సాక్ష్యము కొరకే ప్రభువా. మీరు మమ్మల్ని నిలబెట్టుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, మమ్మల్ని ధైర్యపరిచిన విధానాన్ని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.